వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ట్రైల్ వేసినందుకే అన్ని వీడియోస్ వచ్చినాయి. ఫుల్ కాన్సన్ట్రేట్ మూడ్ లో వచ్చి మీకు గనక వీడియోస్ ఇచ్చింది అనుకోండి, యూట్యూబర్కే బోర్ కొట్టేస్తుంది అని గనంగా ఇస్తా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఈ రోజు చెస్ట్ వర్కౌట్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తారు, బిగినర్స్ చెస్ట్ వర్కౌట్ వీడియో అని చెప్పగానే ఫస్ట్ మీరు ఒక వీడియో చూసారు. ఆ వీడియో ఓపెన్ కాగానే మీకు సింపుల్ గా ఒక 5 వర్కౌట్స్ ఉంటాయి. ఒకటి డంబుల్ సెక్షన్ ఉంటుంది, లైక్ డంబుల్ తో ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ బార్బల్స్ తో ఉంటుంది, అది అప్పర్ చెస్ట్ అని చెప్తారు, ఇది కింద ఇన్నర్ చెస్ట్ అని చెప్తారు, అండ్ లోయర్ చెస్ట్ అని చెప్తారు. ఈవెన్ నేను కూడా చెప్పిన, ఓకేనా? బట్ ఇప్పుడు కంప్లీట్ నేను మనిషిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, మనిషిని వాడి ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, వాడి పెయిన్స్ ని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. సింపుల్ గా చెప్పాలంటే నేను నీ బాడీలోకి రావడానికి ట్రై చేస్తున్నా. అందుకే ఇప్పుడు మొత్తం డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది బార్బల్ బెంచ్ కొట్టు, దాని తర్వాత డంబుల్స్ కొట్టు, దాని తర్వాత కేబుల్స్ కొట్టు అంటారు కదా. కంప్లీట్ ఇదంతా కంప్లీట్ మొత్తం టూల్స్ ఇవన్నీ అంతా ఫేక్. ఇక దీని గురించి చెప్పుకుంటా పోతే ఇక నాకు మళ్ళీ కోపం వచ్చేస్తుంది, ఓకేనా? ఈ రోజు మనం బిగినర్స్, ఇప్పుడు మనం చేసేది బిగినర్ సిరీసే, కానీ మీరు బిగినర్స్ కాదు. కాకపోతే ఫస్ట్ ఫౌండేషన్ ఏదైనా స్టార్ట్ అవుతుంది అంటే అది ఇక్కడ నుంచే అవుతుంది. ఈ రోజు ఏంటంటే చెస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మిషన్స్ దగ్గర నుంచి వెళ్దాం. ఇప్పుడు కేబుల్స్ అనగానే, కేబుల్ మిషన్స్ కానీ లైక్ మిషన్స్ అనగానే కొంతమంది ఏమో బిగినర్స్ కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు నేను దీన్ని అందుకే ఇలా స్ప్లిట్ చేస్తున్నా. ఎలా అంటే డంబుల్స్ ఒకవైపు, బార్బల్స్ ఒకవైపు, మిషన్స్ ఒకవైపు, అన్ని చెస్ట్ కి సంబంధించినవే. కానీ నువ్వు ఏది చేయగలుగుతావు, నీ జిమ్ లో ఏది ఉంటుంది, నువ్వు ఏది చూస్ చేసుకోగలుగుతావు, నీకు కంఫర్టబుల్ గా ఉండడానికి కోసం నేను ఇలా స్ప్లిట్ చేస్తున్నా. ఎందుకంటే బిగినర్స్ కి ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక కన్ఫ్యూజ్ లో ఉంటారు, ఏది చేయాలి, అమ్మ దీని తర్వాత ఇది చేయాలా, అరే ఇది చేయాలా, ఇది చేయాలా అని. చాలా మందికి స్క్రీన్ షాట్స్ తీసుకోవడం కూడా తెలియదు. ఇలా రేపు స్క్రీన్ షాట్స్ తీసుకొని చేసుకుంటే అయిపోతుంది వర్కౌట్ ప్లాన్, కానీ అది నీకు వర్క్ అవుతుందా వర్క్ అవుతుందా అనే విషయం నీకు తెలియదు కదా. అందుకే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా దేన్ని దానికి డివైడ్ చేసి ఈక్వాలిటీగా అందరిని ఒక దగ్గర పెడదాం అని చెప్పేసి, చిన్న పెద్ద అని తేడా లేకుండా. ఇప్పుడు పెద్దవాళ్ళ బిగినర్స్ ఉంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళు దాంట్లో బిగినర్స్ ఉంటారు, ఇంగ్లీష్ చదవడం రాని వాళ్ళు బిగినర్స్ ఉంటారు, చాలా రకాలు ఉంటారు మనుషులు. ఇప్పుడు మీరు ఫస్ట్ కొంతమంది బిగినర్స్ మిషనర్స్ అనగానే అమ్మాయ బిగినర్స్ అంటుండు, డైరెక్ట్ అన్న మిషన్సే చెప్పిండు, ఇక కుమ్మేద్దాం అని చెప్పేసి అనుకోమాకండి. మిషన్స్ అంటే మీ బాడీ మూవ్మెంట్ ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ బాడీ మజిల్స్ ని స్ట్రెచ్ చేయడానికి, స్క్వీజ్ చేయడానికి, ఫీల్ చేయడానికి. ఎందుకంటే ఇగో వెయిట్ ఉండదు, వెయిట్స్ అనేవి ఎక్కువ వేయలేవు, అండ్ మీకు సపోర్టింగ్ ఉంటుంది కేబుల్స్ ఉండడం వల్ల. దానివల్ల మీకు బిగినర్స్ కి మీకు ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఇవి చెప్తున్నా. ఫస్ట్ నీకు డైరెక్ట్ బార్బల్స్ డంబుల్స్ నేను చెప్పింది అనుకో, అక్కడ ఎంత వెయిట్ పట్టుకోవాలో తెలియదు, పొజిషన్స్ ఎలా లేపాలో తెలియదు, బార్బల్ రాడ్ ఎలా పట్టుకోవాలో తెలియదు, మీరు వేసుకొని ముక్కో నోరో బగలు కొట్టుకుంటే. అందుకే మీ మంచి కోసమే చెప్తున్నా, కేబుల్స్ ఏంటంటే ఈజీ గేమ్, షార్ట్ కట్ గేమ్. అండ్ అది ఈజీ అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి తిక్కలుగా ఎంతెంత వెయిట్ ఇలా కేబులే కదా గుంజుతా అట్లా చేయొద్దు. ఒక ఫామ్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది, నువ్వు నేర్చుకునేది ఏదైనా ఉంది అంటే కేబుల్స్ దగ్గర నుంచి. అర్థమైందా? క్లాస్ అర్థమైందా? అర్థం కాకపోతే ఇక నేను చేసేది ఏం లేదు. లెట్స్ గో. ఇప్పుడు ఇవన్నీ మిషన్స్ అనమాట. ఇప్పుడు మిషన్స్ మీద మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. కేబుల్స్ కానీ, వెయిట్స్ కానీ, పుల్అప్స్, హ్యాండిల్స్ కానీ, ఇవన్నీ కూడా. సో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా నీకు కావాల్సింది దాని మీద మాత్రమే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమైందా? అందుకే నేను చెప్పింది బ్లైండ్ గా ఫిక్స్ అయిపో, అంతే. ఇంకా నా వీడియో చూడబుద్ది కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకో. ఇది వచ్చేసి డీ క్లాంప్ అంటారు. ఇప్పుడు నేను పైన వేసిన, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మనం మిషన్స్ వైజ్ గా ఎందుకు వచ్చినాం అంటే, ఈ రోజు మీరు చెస్ట్ డే బిగినర్స్ అయితే ఇంకా మీరు జిమ్ లోకి రావంగానే చేయాల్సింది ఏంటంటే మజిల్ ని బిల్డ్ చేయడం కాదు, మీ బాడీని ర్యాండమ్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామని కాదు. మీ మజిల్స్ కి చిన్న పని చెప్తారు, అరే నువ్వు రెడీ అవరా, మనం మంచిగా ముందు ఫిట్స్ ఏదైనా చెప్తాడు, బార్బల్స్ రాడు చెప్తాడు, డంబుల్స్ చెప్తాడు, అప్పుడు ఇరగదీయాలి. అప్పుడు అన్న మనకు చెప్పే వర్కౌట్స్ అనేవి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకొని ధూమ్ధామ్ గా చేయాలి అంటే నీ బాడీ రెడీ అవ్వాలరా అని ఇప్పటి నుంచి ఒక 1 వీక్ వరకు నీ బాడీకి చిన్నగా నువ్వు పని చెప్తున్నావు. దానికోసమే ఇవి. ఫస్ట్ థింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇగో చూడు, ఇలా గుంజానా 5 kg ప్లేట్ ఉంటుంది అక్కడ, ఇలా గుంజానా చూడు ఎంత సింపుల్ గా వస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేశా అంటే ఇక్కడ 28 kg చూసినావా, అదే 28 kg డంబుల్ని ఇట్లా సింగిల్ హ్యాండ్ తో నేను లేపగలుగుతానా, సింగిల్ హ్యాండ్ తో ఇలా చేయగలుగుతానా, డంబుల్స్ తో చేయగలుగుతావా? చేయలేము. బేసిక్ గా ఇక్కడ కేబుల్స్ వల్ల నీకు లిఫ్టెడ్ ఉంటుంది, వెయిట్ ని ఆటోమేటిక్ గా పుష్ చేస్తుంది కేబుల్ వల్ల. అంటే ఇక్కడ నువ్వు 28 kg వెయిట్ ని నువ్వు చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు ఇక్కడ 28 kg నీ చెస్ట్ మీదకి కరెక్ట్ గా యాక్యురేట్ గా నువ్వు 28 kg ని అఫోర్డ్ పెట్టట్లా ఆ వెయిట్ ని నీ చెస్ట్ కి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కేబుల్స్ ఉన్నాయి.
నాకు తెలిసి 10 kg 8 kg పడుతుంది. అర్థమైందా? సో సగం వెయిట్ అనేది వేస్ట్ ఆఫ్ ఏ. కాకపోతే ఇక్కడ వేస్ట్ అని కాదు, మిషనర్స్ కనిపెట్టింది బిగినర్స్ కి హెల్ప్ అయ్యాలా. అండ్ చాలా కేటగిరీస్ ఉంటాయి. కాంపిటీషన్స్ కి వెళ్ళేటప్పుడు, ప్రిప్ లో ఉన్నప్పుడు, లో ఎనర్జీలో ఉన్నప్పుడు, అండ్ 6 pack ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు, ఇలా చాలా చాలా విషయాలలో హెల్ప్ అవుతాయి మిషన్స్. అందుకే ఇక్కడ మనం మిషన్స్ మీద వెయిట్ ఎంత ఉంది, ఎంత గుంజుతున్నాం అనే మ్యాటర్ కాదు, నీ చెస్ట్ మజిల్స్ ని యాక్టివేట్ చేయాలి. నీ మజిల్స్ ని యాక్టివేట్ చేయడానికి ఈ మిషన్స్. సింపుల్ గా వెయిట్ ని చాలా చాలా మినిమల్ గా వేసుకోవాలి. నువ్వు ఇలా పట్టుకొని ఇలా అనగానే సింపుల్ గా వచ్చేయాలి. ఇట్లా తీయొద్దు, హల్కుగా తీసినట్టు తీయొద్దు. సింపుల్ గా కిందికి అనగానే వచ్చేయాలి. అరే మీకు చెప్తా చూడు, వెయిట్ వేస్తారు, ఇది రాదు, ఇది గుంజి ఇది పెట్టి మళ్ళీ దీన్ని తీసుకొని అది చేయడమే రాదు కదరా. ఎందుకురా మీకు అంత వెయిట్? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, మీరు అంత వెయిట్ వేసినా మీ చెస్ట్కి లోడ్ పడదురా నాయన. పడినప్పుడు మీరు ఎందుకు తీసుకొని ఏం చేసుకుంటారు అంత వెయిట్? సింపుల్ వెయిట్ తీసుకోండి. ఇప్పుడు చెస్ట్ హ్యాండ్స్ ఉన్నాయా, ఇలా స్ట్రైట్ ఉండొద్దు, ఇట్లా లాక్ ఉండాలా, ఎల్బోస్ ఇట్లా లాక్ ఉండాలా. సింపుల్, ఇంకేం లేదు. ఎల్బోస్ లాక్ చేసిరా, ఫ్రంట్కి పుష్ చేయాలి. ఇప్పుడు పైన కేబుల్ ఉన్నప్పుడు, మిషన్ పైన కేబుల్ ఉన్నప్పుడు కిందికి క్రాస్ ఉండాలా. అప్పుడు నీకు చెస్ట్, లోయర్ చెస్ట్ మీద లోడ్ పడుతుంది. నీ అమ్మ నేను చూస్తే జిమ్లో వాడని ఇట్లా చూస్తే ఏం రాదు వీడు బిల్డరు, నీ అమ్మ వీడు బిల్డర్ ఏందర రాన, ఇంత కరెక్ట్ ఫామ్లో చేస్తున్నా ఫీల్ రావాలా చూసినోడికి. నీ చెయ్యి కట్టెపుల్ల లెక్కున్నా సరే స్టిక్గా ఉండాలా. అవసరమైతే ఇట్లా లెగ్ వెనక్కి ముందుకు వేసుకో, అంతే. ఇంకా నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సింపుల్. వదిలేటప్పుడు కూడా ఇలా ఉంది కదా, ఇట్లా జలకియొద్దు, మనకి ఇంజురీ అవుతుంది. ఫస్ట్ వదిలేటప్పుడు ఏం చేస్తావు అంటే, ఈ మిషన్ దగ్గరకు వచ్చి, దాని తర్వాత ఈ మిషన్ దగ్గరకు వచ్చి అలా వదలాలి. అలా వదిలితే సూపర్ చేస్తుండ్రు తమ్ముడు ఎవడో కానీ, రెస్పెక్ట్ ఇస్తుండ్రు జిమ్కి అనే ఫీల్ ఉంటుంది. లెట్స్ గో. ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ బేస్ లైన్. ఎన్ని రిపిటేషన్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి అనేది జస్ట్ బేస్ లైన్. ఇది ఒక 10 to 12 కొట్టు, ఒక 5 sets కొట్టు, కానీ లైట్ చాలా తక్కువ తీసుకో. 5 sets కాకపోతే నువ్వు ఒక సెట్ అటు ఇటు మార్చుకునేం కాదు, కానీ వెయిట్ అనేది ఉండొద్దు, నీ మజిల్ కి లోడ్ పడవద్దు అసలు. ఎందుకంటే నువ్వు జస్ట్ నీ మజిల్స్ ని అలా యాక్టివేట్ చేసి వదిలేయాలా, అంతేకాని ఫుల్ లోడ్ వేయద్దు. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ డే మళ్ళీ జిమ్ కి రావాలా, నువ్వు జిమ్ కి రావాల్సిందే. వస్తే మళ్ళీ నెక్స్ట్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా, కొత్త ప్రోగ్రామ్ ఏదైనా ఉందా, నువ్వు చేయాల్సిన వర్కౌట్స్ ఉంటాయి కదా, వాటిని ట్రై చేయాలి. అంతే లేదు ఒక రోజు మొత్తం గుల్లగుల్ల చేసి బాడీ మొత్తం సోర్నెస్ వచ్చి, పెయిన్స్ వచ్చి ఇంట్లో బండి అలా అట్లా చేయొద్దు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు మనం పైనుంచి కిందికి ఇలా పుష్ చేయడం వల్ల మన యాంగిల్ ఇలా ఉన్నప్పుడు లోయర్ చెస్ట్ మీద పడుతుంది లోడ్. ఓకే, కంప్లీట్ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అనేది లోయర్ చెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను నా షోల్డర్స్ కానీ కొంచెం డౌన్ చేసుకున్నా, ఇంకొంచెం వేస్తా. ఓకే, నా షోల్డర్స్ కి ఈక్వాలిటీ తీసుకున్నా. సింపుల్, ఒక స్టెప్ ముందుకు వేసుకోండి. జస్ట్ ఏంటంటే ఈ కాల్ సపోర్ట్ కి ఇలా పోకుండా జస్ట్ అట్లా ముందుకు సపోర్ట్ వేసుకోండి, చెస్ట్ అప్. అండ్ ఇప్పుడు మనం కొంచెం డౌన్ చేసినాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే మిడిల్ చెస్ట్ అండ్ కొంచెం అప్పర్ చెస్ట్ అండ్ కొంచెం షోల్డర్స్ మీద కూడా లోడ్ పడుతుంది. అండ్ నో ప్రాబ్లం, లైట్ వెయిట్ వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇలా తీసుకున్నానా, హ్యాండ్స్ దగ్గర తీసుకున్నానా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు కంఫర్ట్ గా ఉండడానికి కోసం ఇలా రొటేట్ చేసుకున్నా. హ్యాండ్స్ ని ఫుల్ గా గ్రిప్ పట్టుకున్నా, పుష్ రిలీజ్, స్లో రిలీజ్, పుష్ స్లోలీ రిలీజ్. మొత్తం మన ఎల్బోస్ మన అరచేతి మీదనే ఉండాలి వెయిట్ అంతా. పుష్ పుష్ పుష్, సింపుల్. ఓకే తమ్ముళ్ళు వినండి అమ్మా. ఇప్పుడు చూడు, ఇదేమో ఇక్కడ ఆగిపోయింది, ఇదేమో ఇక్కడ ఆగిపోయింది. ఇన్ కేస్ నీకు జిమ్ లో ఎవరు లేరు, ఎవరిని ఏం అడగాలో తెలియదు, ఇప్పుడు ఇలా ఉంది కదా అని వెళ్ళి చేయొద్దు. ఎందుకంటే మనకి ఇంజురీస్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సింపుల్ గా ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. ఈ పిన్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు అంటే వెనక్కి జరిపేటప్పుడు ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ బేస్ లెవెల్. దాని తర్వాత ఇంకొక హోల్ వెనక్కి జరుపుకుంటే కొంచెం లోడ్ అనేది ఎక్కువ పడుతుంది మన చెస్ట్ కి. ఇలా నువ్వు వెనక్కి పెట్టుకుంటున్న కొద్ది స్ట్రెచ్ చేసేటప్పుడు, వెనక్కి వెళ్ళి ఇలా స్ట్రెచ్ అయ్యేటప్పుడు ఎక్కువ లోడ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నా, నేను చెస్ట్ వర్కౌట్ చేస్తున్నా. ఇప్పుడు నా చేతులు ఈడున్నాయి, 1 2. యాక్చువల్గా నా చేతులు ఎక్కడ దాకా వస్తున్నాయి, ఇక్కడ దాకే వస్తున్నాయి. మీకు తెలియదు కదా, వెనక్కి వెళ్ళాలని మీరు వెనక్కి పంపిస్తారు. సో ఇక్కడ దాకా వెళ్తున్నాయి, ఇలా వెళ్ళకూడదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీన్ని ఇంకొంచెం ముందుకు పెట్టుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ నాకు పొజిషన్ అనేది సరిగ్గా తెలియదు, ఫామ్ కూడా సరిగ్గా తెలియదు. ఓకే, నేను నార్మల్గా చేస్తున్నా. చూసినా ఇక్కడ లాక్ అయిపోయింది. ఇగో
అంటే నాకు నా చేతులు ఎక్స్టెండ్ అవ్వడానికి ఇంకా ఉంది, కానీ మిషన్ మాత్రం ఇట్లా ఆగిపోయింది చూసినావా. సో ఇలా సేఫ్ గేమ్ ఆడుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే మనకున్నది ఒకటే బతుకు, గుర్తుపెట్టుకోండి. వెయిట్ అనేది చాలా నార్మల్గా వేసుకోవాలి. అట్లీస్ట్ మీరు 15 కేజీల కంటే ఎక్కువ పోవద్దు, 15 కేజీలు 20 కేజీలు వెయిట్ కంటే ఎక్కువ వేయద్దు. పొజిషన్ చెస్ట్ వెనక్కి కానిచ్చుకోండి, కింద లెగ్స్ స్టిఫ్గా పెట్టండి, మంచిగా కూర్చోండి. హ్యాండ్స్ అనేవి స్ట్రైట్ ఉండొద్దు, లైట్గా ఎల్బోస్ బెండ్ అవ్వాలి. ఫ్రంట్కి తీసుకొచ్చేటప్పుడు ఇట్లా తీసుకురావద్దు, ముందుకి నెట్టాలి లైట్గా, ఓకేనా. వెనక్కి పోనీయొద్దు, వెనక్కి పోనీయకుండా ఆపాలి. క్లోజ్ చేసేటప్పుడు ఇలా, రిలీజ్ అయ్యేటప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి, స్లోగా. మళ్ళీ నా హ్యాండ్స్ ఎల్బోస్ లాక్ అయ్యే ఉన్నాయి. ఇట్లా నేను ఇలా స్ట్రైట్ పెట్టలే, ఇలా స్ట్రైట్ పెడితే ఇంజురీ అవుతుంది, కంపల్సరీ ఇంజురీ అవుతుంది. షోల్డర్ డెల్స్ అనేవి పక్కకు పోతాయి, జాగ్రత్త. సో గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన చెస్ట్ని ఎంతైతే అంత యాక్టివేట్ చేయడానికి అండ్ ప్రెజర్ క్రియేట్ చేయట్లేదు, అలా అని బ్రేక్ డౌన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. వీలైనంత వరకు మనం మిషన్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకునేంత వరకు చేసుకుంటున్నాం. దాని తర్వాత ఇది ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం 2 టైప్స్ వేసుకోవచ్చు. వెయిట్ అనేది చాలా నార్మల్గా వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో బార్బల్ ఉంది. ఇగో బార్బల్ రాడ్ ఎలా వస్తుంది కిందకి, అర్థమైందా? ఇది బార్బల్ రాడ్, ఓకే. సేమ్ ఒకవేళ మనం డమ్ముల్స్ చేసేటప్పుడు ఇలా రొటేట్ చేసి కొడతాం కదా, అప్పుడు డమ్ముల్స్ రొటేట్ అయినప్పుడు డమ్ముల్స్ ఈ సెక్షన్లో వస్తాయి, అర్థమైందా? బార్బల్ రాడ్ పట్టుకున్నప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో పట్టుకుంటాం, హ్యాండ్ ఇలాగనే వెళ్తాయి, ఇలాగే వస్తాయి కిందికి. మీకు అర్థమైంది కదా? మనం బార్బల్ రాడ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే పొజిషన్ మిషన్ మీద కూడా ఉంటుంది. సో అందుకే మీరు వీటిని మంచిగా ప్రాక్టీస్ చేస్తే మనం రాడ్స్కి వెళ్తాం. నెక్స్ట్ సెక్షన్ దీని తర్వాత వెంటనే ఫస్ట్ మీరు జిమ్లోకి రాకముందే భయం పెట్టుకొని నేను చెయ్యనా ఇలాంటివి వద్దు, రాండి చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, నేను చేస్తాను మీకు వీడియోస్, మీరు చేసుకోండి జిమ్, ఓకే. నెక్స్ట్ వీటినే ఇంకొంచెం మళ్ళీ ఇప్పుడు ఇదే బెంచ్ని మనం హైట్ లేపుకుంటే ఇంక్లైన్ అవుతుంది. ఇది ఇంక్లైన్, ఇప్పుడు సరిపోతుంది ఈ హైట్. ఈ మిషన్ కూడా అడ్జస్ట్ ఉంటుంది, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం కిందికి రావాలి, ఓకే. సేమ్ చూడండి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాప్లో కూడా రాడ్ ఉంది అనుకోండి, మీకు అర్థమైపోతుంది. ఈ గ్యాప్లో ఇలా రాడ్ ఉంటే సింపుల్. సో ఇట్లా మిషన్స్ని మనం ఎప్పుడైనా సరే ఇలా క్యాచ్ చేసుకొని ఇలా మన వైపుకి మన బాడీకి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మిషన్స్ అంటే ఏదో గుంజుతున్నాం కదా, వెయిట్స్ వస్తున్నాయి కదా, ఆ చెస్ట్కే కదా, ఎట్లా చేసినా పడిద్ది అట్లా అనుకోమాకండి. ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా వాల్యుబుల్. నీకు నాలెడ్జ్ లేకపోతే నేర్చుకో, అర్థం కాకపోతే అడుగు, తెలియకపోతే తెలుసుకునేలాగా హంటింగ్ చేయి. నీకు అప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకు తెలిసిందే చేసుకుంటా అంటే ఎన్ని రోజులు చేసుకుంటూ పోతావు? జిమ్లో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 2-3 గంటలు ఉంటావు జిమ్లో, నీకు రిజల్ట్స్ రావు, తర్వాత నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటావు. వద్దట్లా, అర్థమైందా? లెట్స్ గో. నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఓన్లీ మనం మాట్లాడుకుందాం, రివీల్ చేయను.